హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియో నక్క లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి నందిత బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దాస్ మాట్లాడుతూ, ఏంటి నందిత నువ్వు చేసిన పని, ఆ ధృవగాడికి ఏదో పిచ్చెక్కి ఆ వసుంధరకి తన ఆస్తి మొత్తం ఇచ్చేస్తానంటే అందులో అర్థం ఉంది, కానీ నువ్వెందుకు నీ ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తానంటావు? అసలు నువ్వు మాట్లాడిన దాంట్లో ఏదో న్యాయం ఉందా? ఏదో పెద్ద వెన్ డ్రైవ్ లో వీడియో చూసి ఎమోషనల్ అయిపోయి ఆస్తి ఇచ్చేస్తానని ఆ లాయర్ గారిని పేపర్ రెడీ చేయమన్నావు. అసలు మనకు కడుపును పుట్టిన కూతురు గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఏంటి దాస్ నువ్వు మాట్లాడేది? అసలు నేనెందుకు అన్యాయం చేస్తాను? ఆ వీడియో చూసి నేనెందుకు ఎమోషన్గా ఫీల్ అయ్యి వసుంధరకి ఆస్తి ఇచ్చేసాను అనుకుంటున్నావా? అసలు నా కడుపును పుట్టకపోయినా వసుంధరకి నేను ఎప్పుడూ అనుకున్నాను, నా ఆస్తిలో సగభాగం మీరాకి, మిగతా సగభాగం వసుంధరకని. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి లాయర్ గారిని పేపర్ రెడీ చేయమన్నాను. అంత మించి నేనేమి ఇక్కడ తను చూసి ఏం జాలిపడి ఇవ్వట్లేదు. అయినా నువ్వు కూడా చూసావు కదా, నా మాట మీద గౌరవంతో తను చక్కటి కాపురానికి కాళ్ళదన్నుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మీరాకి తన ప్లేస్లో స్థానం ఇవ్వాలనుకుంటుంది. అలాంటి అమ్మాయికి మన అన్యాయం ఎందుకు చేయాలి దాస్? అయ్యో నందిత, అసలు ఎస్టేట్లో పని చేసుకునే కూలి దానికి ఈ ఆస్తిలో మూడో భాగమే రావడం ఎక్కువ అనుకున్నాను, కానీ నీ ఆస్తిలో కూడా సగ భాగం ఇచ్చేస్తుంటే తనకి ఎందుకు అంత ఆస్తి? మన కూతురు చూసావి ఈ ఇంట్లో తన స్థానం సంపాదించుకోవడానికి రోజు పాకులాడుతూనే ఉంది, ఒక యుద్ధం చేస్తుంది. అలాంటి కూతురికి సహాయం చేయకుండా అలా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వసుంధర అంటే నీకు ఎందుకు అంత ప్రేమ? అయ్యో దాస్, నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన ప్రతిదానికి నేను ఓకే చేశాను, తానా అంటే తందానా అన్నాను, కానీ ఇలా వసుంధరకు అన్యాయం జరుగుతుంటే మటుకి నన్ను మటుకే ఆపదు. నేను ఆస్తి సగ భాగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, నేను ఇచ్చేస్తాను అంతే. అయితే సరేనమ్మా, నువ్వు ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే ఇప్పటికే సగం ఆస్తి పోయింది, ఇంకా నువ్వు దాన ధర్మాలు చెయ్యి. ఇంకా నా కూతురికి నాకు ఇక మిగిలే చెప్పే, అందువల్ల నువ్వేం చేస్తా కొంచెం ఆలోచించేయి. ఇంకా నీకు చెప్పిన వేస్ట్. సరే నేను వెళ్తున్నా, నీ నిర్ణయం ఇది. వెళ్ళి ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోదా, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే తప్పను. ఖచ్చితంగా నేను ఆస్తులు సగపాగానే వసుంధరకే ఇస్తాను, తర్వాత నువ్వేమనుకున్నా పర్లేదు. సరేనమ్మా, నీకు దండం, నేను వెళ్తున్నాను. అక్కడే వసుంధర వచ్చి సుజయ వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. నానమ్మ, నేను ఇప్పుడే వెళ్ళి కాయగూరలు తీసుకొస్తాను, సరేనా? సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? అప్పుడే ఆ ఇంట్లో అద్దుకున్న వ్యక్తి వచ్చి వసుంధరని చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి కుట్టి అమ్మ నువ్వా? ఆ రోజు కూడా నిన్న నువ్వు బట్టలు ఆరేస్తుంటే పైన చూశాను, ఎవరు ఇంత అందమైన అమ్మాయి అని. ఆహా నువ్వేనా? నన్ను మర్చిపోలేక నాకు కూడా వచ్చేసావా ఏంటి? అయినా నువ్వేంటి ఇక్కడ? అయినా ధృవగా నిన్ను ఎలా వదిలేసాడు? అసలు ఇంత అందమైన భార్యని వదిలేసాడంటే ఏదో జరిగింది. అయినా నీకు ఈ మధ్యన బాగా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. నీ ఫోటో పట్టుకుని ఒకటి తిరుగుతున్నాడు తెలుసా? వాడి అడ్రస్ కూడా నా దగ్గర ఉంది. వాడికి నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్తే నాకు ఎన్ని డబ్బులు ఇస్తాడో తెలుసా? అయినా ఆ రోజు నీ మీద ఒంటి మీద ఒక్క చేయి కూడా వేయనివ్వలేదు. ఇంకా నుంచి నువ్వు నన్ను మర్చిపోలేకే కదా నా దగ్గరికి వచ్చేసావు. నాకు తెలుసు. ఏంటి నువ్వు ఇక్కడున్నావు? నేను ఇక్కడ ఉండవేంటి కుట్టి అమ్మా? నువ్వే నేను ఎక్కడున్నానో వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చేసావు. కావాలంటే ఆ ముసలిదాన్ని అడుగు, ఇక్కడ ఉండిదేవాడిని నేనే. అంటే సుజయ వాళ్ళ నానమ్మ చెప్పి దుర్మార్గుడు వీడే అనమాట. ప్లీజ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు చాలా అర్జెంట్ పని ఉంది, నేను సాయంత్రం వస్తాను. నా గురించి నువ్వు వెయిట్ చేశారేనా? ఒకవేళ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ముట్టుకొని ఇవ్వలేదనుకో, ఆ ఫోటో పట్టు తిరిగేవాడు ఉన్నాడు చూడు, వాడి నెంబర్ నా దగ్గర ఉంది కదా, వాడికి కాల్ చేసి వాడికి చెప్పిస్తాను అనుకో, వాడే ఇప్పుడు డబ్బులు ఇచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. బాయ్ కుట్టి అమ్మా, నేను వచ్చేస్తాను, సరేనా? అక్కడే పార్కులు వెయిట్ చేస్తూ ఉంటాడు మీరా గురించి. ఏంటిది ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే వదిలిపోతుండు. ఏవే, ఆ మీరా వచ్చి ఒక 5 లక్షలు ఇస్తుందని చెప్పావు, ఇంతక్కడి నుంచి ఈ పార్క్లో వెయిట్ చేస్తూనే ఉన్నాను, అసలు బయలుదేరిందో లేదో కనుక్కో. అయ్యో అయ్యో, తను వచ్చేస్తూ ఉంటుంది, వెయిట్ చేయయ్యా. ఏదో కారు వచ్చినట్టుందే, ఉండు మళ్ళీ చేస్తాను. వచ్చింది. ఏంటి అలా కాళ్ళ మీద కాలేసి అంత దర్జాగా ఉన్నావు? ఏంటి మేడం, 5 లక్షలు ఇస్తాను, సాయంత్రం 5ంటికి వెయిట్ చేయమన్నారు. అప్పుడే 5 కాదు కదా, 5:30 అయింది, ఇప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తే ఏంటి, కానీ ముందు డబ్బులు తీసుకో. ఏంటి మేడం, అడిగిందేమో 25 లక్షలు, అప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు ఇచ్చారు. ఏంటి, నా కూతురు అంశు విలువ ఓన్లీ 10 లక్షలేనా? ఇంకో మిగతా డబ్బులు ఎప్పుడు మేడం? ఏంటి నీ కూతురు 25 లక్షల? ఈ డబ్బులు ఇవ్వడం ఎక్కువ. అసలుకే దాని గుండెల్లో హోల్ ఉన్న విషయం తెలిసిందే కదా, దాని సర్జరీకి రోజు దానికి వేసే టాబ్లెట్లకి ఒక నర్సులా అయిపోయింది తెలుసా నేను. ఇంకా ఇంత మించి నేను ఇవ్వలేను. ఏంటి మేడం అలా అంటారు? ఇప్పుడు
నా కూతుర్ని ఎవరో రోడ్డు మీద పేపర్లు వేసే వాళ్ళకే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఆహా అవునా, డబ్బులు వేస్తేనే బోల్డ్ డబ్బులు వస్తుంటే అయితే అది ఎక్కడ పేపర్లు వేయాలో చెప్పు, నేను వెళ్ళి వేసి ఆ డబ్బులు నేను తీసుకొచ్చి నీకే ఇస్తాను. ఏంటి మేడం ఎట్టగారమా? ఎట్టగారం ఎవరు మొదలు పెట్టారు, నువ్వు కాదా? అయినా నీకు ఈ డబ్బులు ఇవ్వడమే ఎక్కువ. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ నేను కాల్ చేసి డబ్బులు ఇస్తాననే వరకు నువ్వు నా దగ్గర రావద్దు, అర్థమైందా? లేదు మేడం, నా కూతురు మీద నాకు చాలా ప్రేమ ఉంది, నేను నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాను మీరు డబ్బులు ఇవ్వకపోతే. ఏంటి, ఆ కూతురి మీద ఉన్న పలంగా ప్రేమ వచ్చేసింది? నువ్వు చేస్తుంది ఏమి కూతురి మీద ప్రేమ కాదు, నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, నీ కూతురు నువ్వు అమ్మేసుకున్నావు, మళ్ళీ ఏదో పెద్ద ప్రేమ ప్రాణం అని మాట్లాడుతున్నావు ఎందుకు? లేదు మేడం, నా కూతురు ఎంతో ప్రాణంగా పెంచుకున్నాను, అలా కూతురు మీరు ఏదో జాగ్రత్తగా చూసుకుంటారు, ఆపరేషన్ చేయిస్తారని నా భార్య చెప్పడం వల్ల మీతో పంపించాను. లేదు మేడం, నాకు మిగతా డబ్బులు కావాల్సిందే, రేపు సాయంత్రం లోపల నాకు ఇవ్వకపోతే నా కూతురుని వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను, మీరు చేసిన ద్రోహం అంతా బయట అందరికీ చెప్పేస్తాను. లేదు మేడం, నాకు సెటిల్మెంట్ చేసేయాల్సిందే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏదో పెద్ద ఊరుకుంటుంటే పెద్ద ఏదో నాటకాలు చేస్తున్నావు. నేను నీ ఏదో పెద్ద నీ కూతురికి ఆపరేషన్ చేయిస్తున్నాను అనుకుంటున్నాను, అంతేగాని ఇలా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే నాకేం అక్కర్లేదు, కావాలంటే తీసుకెళ్ళిపో, అంతే తప్ప నేను భరించలేదు. నీ డబ్బులు కావాలి కావాలి అంటే నేను ఇవ్వనంటలేదు కదా, ఇస్తాను, వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేని అంటున్నావు, సరేనా? అప్పుడే అక్కడ వసుంధర కాయగూరలు కొంటూ ఉంటుంది. ఏంటమ్మా, 70 రూపాయల కాయగూరలకి 500 రూపాయలు ఇస్తారా? చేంజ్ లేదమ్మా. ఏంటి చేంజ్ లేదా? అయితే ఉండండి అమ్మా, అక్కడ పార్క్ దగ్గర ఎవరైనా ఉంటే డబ్బులు అడిగి తీసుకొస్తాను. సరేనమ్మా, అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఎవరి దగ్గర చేంజ్ ఉందండి? అప్పుడే అనుషు వసుంధరని చూసి పిలుస్తూ ఉంటుంది. వసు, ఇదిగో వసు, నేను ఎక్కడున్నాను వసు. ఆ వసుంధర డబ్బులు గురించి అందరినీ అడిగి అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి, ఈ ఎవరి దగ్గర చేంజ్ లేదన్న, అమ్మ నీ దగ్గర చేంజ్ లేదా? అమ్మ, చేంజ్ దొరికిందమ్మా రండి. అయినా నీ కూతురు నువ్వు చూసుకుంటావా ఏంటి? అదిగో కార్లో ఉంది, వెళ్ళి చూసుకో. ఏంటమ్మా, ఏంటమ్మా అనుషు, ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నాను నాన్న, అయినా ఆ మాత్రం భయం ఉండాలే నేనంటే. నేను భయం లేకపోతే ఈ పాట నువ్వు ఎన్నో నాటకాలు వేయడద్దు. సరే మీరా మేడం, నేను వెళ్ళొస్తాను, నా కూతురు జాగ్రత్తగానే ఉందని నేను చూసుకున్నాను. రేపు సాయంత్రం కల్లా నాకు మటుకి మనీ అరేంజ్ చేశాను, లేకపోతే చెప్పాను కదా మీ ఇంటికి వచ్చి నేను ఎంత రాంభజం చేస్తానంటే అంతలా గొడవ కూడా చేసి నా కూతురుని తీసుకెళ్ళిపోతాను, డబ్బులు కూడా ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను మీ పని. సర్లే కానీ తర్వాత చూసుకుందాం. అయినా ఈ ఏంటి అనుషుని వల్ల వెనకాల కూర్చున్నావు, నేనేదో నీ డ్రైవర్ అనుకుంటున్నావా ఏంటి? వచ్చి ఇక్కడ కూర్చో. సరే అమ్మ, వచ్చి ఎదురు కూర్చుంటాను. అయినా మీ నాన్నని చూసి ఎందుకు అలా భయపడిపోతున్నావు, ఏం జరిగింది? ఏం లేదు, మామూలుగానే. అక్కడే ఉన్న అనుషు ఇంటికి వచ్చాక బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ వసుంధర ఉండుంటే నన్ను ఎంత ఆనందంగా చూసుకునేది. వసు, నువ్వు ఎక్కడున్నా వచ్చేసే వసు. అప్పుడే అక్కడికి వచ్చిన ధ్రువ మాట్లాడుతూ, ఏమైంది అనుషు అలా బాధపడుతున్నావు, ఈ మధ్యన ప్రతిసారి అలా ఏడుస్తూనే కూర్చుని ఉంటున్నావు, ఏమైంది? అయినా ఇలా కాదు, మీరా మీరా ఇలా రా ఒకసారి. అసలు అనుషు ఎందుకు ఏడుస్తుంది, అసలు దాని గురించి పట్టించుకుంటున్నావా లేదా? అసలు ఇంట్లో నీకేం పని ఉంది, అనుషుని చూసుకోవడం తప్ప నీకేమైనా పని ఉందా చెప్పు, జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా, ఎందుకు అనుషు అలా బాధపడుతూ ఉంటుంది ప్రతిసారి? అసలు నువ్వు ఎందుకు అలాగా తను పట్టించుకోవట్లేదు ఈ మధ్యన? అప్పుడే అందరూ అక్కడికి వచ్చి వింటూ ఉంటారు అంతా. అయినా నైన్త్ కూడా మీ అంశు ఏదో కలర్ ఇస్తుంది, ప్లీజ్ నాన్న కొట్టద్దు నాన్న అని. అదా, పొద్దున్న అత్తమ్మ కూడా అడిగింది ఈ విషయం గురించి. ఇప్పుడు నేను ఆ విషయం గురించి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీ అంశు నేను ఎంత బాధపడుతూ ఉండేవాళ్ళమో తెలుసా? ఒక ఒక అతను తాగేసి వచ్చి వాళ్ళ భార్యను కొడుతుంటే నా కూతురిని దగ్గర పెట్టుకుని, ఏం కాదమ్మా నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పేదాన్ని. అలాంటి భయం తన నరనరాల్లో రక్తంలో అంత ఇంకిపోయి భయం తప్ప ధైర్యంగా ఉండడం తెలియని అంశుకి ఇప్పుడు ఇంట్లోకి వచ్చే కొంచెమైనా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం నేను శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయి ఏదో హక్కుగా భావిద్దాం అనుకుంటున్నాను. ఇంటికి వచ్చాక అంశు పరిస్థితి బాగానే ఉంది, నా పరిస్థితి బాగానే ఉంది. మీరు ఏమనుకున్నా నాకు మటుకి ఈ ఇంట్లో స్థానం కావాల్సిందే. ఎవరైనా అన్నం లేని వ్యక్తికి అన్నం దొరికితే ఏం చేస్తాడు, రేపటికంటే దాచుకుంటాడు. నా పరిస్థితి అలాగే తయారైంది. ఇక్కడికి వస్తే నాకు ధైర్యంగా ఉంది, అందరూ నా వాళ్ళంటూ నాకు చుట్టూ ఉన్నారని, అందువల్ల కొంచెం స్వార్థంగా అడుగుతున్నాను. ఈ ఇంట్లో నాకు శాశ్వత స్థానం కావాలి. ధ్రువ, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి మీరా నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు మాట్లాడేదాని అర్థం ఉందా? నువ్వు ఇంట్లో ఉంటున్నావంటే నా కూతురుకి తల్లిగా స్థానంలో నువ్వు ఇంట్లో ఉండట్లేదు. నువ్వు మా అత్తమ్మ కూతురు కాబట్టి ఇంట్లో ఉన్నావు. అంత మించి నువ్వు ఎలాంటిది ఆశించుకు నా నుంచి, అర్థమవుతుందా? నా భార్య కేవలం వసుంధరయే. ఆ వసుంధర స్థానం నేను ఎవరికి ఇవ్వలేను. నా భార్య అవ్వడానికి ఇంకెవరికి హక్కు లేదు. ఒకవేళ నేను వసుంధరకు విడాకులు ఇచ్చేసిన ఆ భార్య స్థానం నేను ఎవరికి ఇవ్వలేదు. నీకు అర్థమవుతుంది ఇప్పటికే నేను చెప్పేది? ఇప్పుడు ఇంకా నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేనే లేదు.
ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసి రావద్దు నువ్వు. ఏంటి ధ్రువ అలా మాట్లాడుతున్నా? నాకు నీ కూతురికి తల్లిని కాదు నేను. నాకు పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకోవెందుకు? ప్లీజ్ మీరా నన్ను ఇంకా నువ్వు ప్రాధేయపడక, అర్థమైందా అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.